కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందన్నారు ఈసీ ముఖేష్ కుమార్ మీనా. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందని, 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 78.8% పోలింగ్ జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25 నమోదైనట్టుగా అంచనా వేశారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.4% పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. ఈసీ అంచనా ప్రకారం 81% పోలింగ్ నమోదు కావచ్చన్నారు ఈసీ ముఖేష్ కుమార్ మీనా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మరిన్ని వివరాలు ఇస్తారు. సతీష్ చెప్పండి. సో మొత్తానికి 80% దాటుతుంది అనుకోవచ్చా? ఏం చెప్పారు ఇంకా ఆయన? దాదాపుగా ఆ ఎన్నికల కమిషన్ వర్గాలు ఇప్పుడు పోలింగ్ శాతానికి సంబంధించి ఒక తుది అంచనాకు వచ్చారు. ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారం నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా, తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా కొన్ని చోట్ల 20 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నడిచినటువంటి పరిస్థితి. సో మొత్తంగా 81% వరకు కూడా పోలింగు తుది శాతం రావచ్చని ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కొద్దిసేపటి కింద మీడియాతో చెప్పిన పరిస్థితి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు, అంటే నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 78.25% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 1.2% పోస్టల్ బ్యాలెట్లతో కలిపితే 79.4% నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా నమోదైంది పోలింగ్ శాతం. సో ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయి వివరాలన్నీ వస్తాయని ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నారు. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత మాక్సిమం 81% పోలింగ్ శాతం రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో 81% నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో 79.2% సాధారణ పోలింగ్, అదేవిధంగా 0.6% పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అప్పుడు 79.8% 2019 ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు ఈ రోజుకైతే నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే 79.4% ఉంది. సో ఈ రోజు పూర్తి స్థాయిలో మొత్తం సమాచారాన్ని క్రోడీకరిస్తే అది 81%కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు అధికారులు భావిస్తూ ఉన్నారు. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో 63% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అయితే నిన్న ఆశ్చర్యంగా రాత్రి 2 గంటలకు కూడా, ఎందుకంటే రాత్రి 12 గంటల తర్వాత కూడా కొనసాగినటువంటి పోలింగ్ కేంద్రాలకి కొత్త ఈవీఎంలు కూడా ఏర్పాటు చేశామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. సుమారు 20 కేంద్రాల్లో ఈ కొత్త ఈవీఎంలు మాక్ పోలింగ్ నిర్వహించారు, దాని ద్వారా నిర్వహించారు. సో ఓటింగ్ అనేది దాదాపుగా నిన్న 7 గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1400కు పైగా పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరిగింది. అందులో రాత్రి 12 గంటల వరకు అన్ని పూర్తయి ఒక 20 పోలింగ్ కేంద్రాల్లో తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియ స్లోగా జరగడం, అదేవిధంగా సాయంత్రం తర్వాత ఎక్కువ మంది ఓటర్ రావడం, వివిధ కారణాల వల్ల అది ఆలస్యమైంది. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 4,14,00,000 పైగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో 81% మంది దాదాపుగా ఓటు, అంటే దాదాపుగా 2019 ఎంత ఉందో 2024 కూడా ఇంచుమించుగా అంతే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. సాధారణ ఎన్నికలకు సంబంధించింది అయితే పూర్తిగా 79.4% పోలింగ్ ఇప్పటి వరకు రాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా నెలకొంది. అంటే పోస్టల్ బ్యాలెట్లతో కలుపుకొని. సో గత ఎన్నికల్లో వచ్చినటువంటి 79.8%కి 79.4%, 0.4% తక్కువ ఉంది. కాకపోతే ఈ అర్ధరాత్రి తెల్లవారుజామున వరకు జరిగినటువంటి పోలింగ్ శాతం కలిపితే అదొక 80% పై, 80.2 లేదా 81, 80కి 81 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో 2019 ఎన్నికల్లో ఎంత పర్సెంట్ అయితే పోలింగ్ నమోదైందో దాదాపుగా అంతే ఉంది. కొద్దిగా అతి స్వల్పంగా మాత్రమే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. హరి రైట్, ఇంకా ఎలాంటి అనాలిసిస్ వస్తున్నాయి సతీష్? అంటే పోలింగ్ శాతం ఎక్కడ పెరిగింది అంటే మీరు చెబుతున్నారు సో కోనసీమ జిల్లాలో ఎక్కువ శాతం నమోదైందని. అయితే రూరల్ ప్రాంతం అంటే సెగ్మెంట్ వైజ్గా చూస్తే డైమెన్షన్స్ రూరల్ ప్రాంతంలో ఎక్కువ శాతం నమోదైందా, లేకపోతే మహిళలు ఎక్కువగా ఓటర్లు తరలి వచ్చారా? సో ఈ అంశాలన్నీ క్లారిటీ ఎప్పటికొచ్చే అవకాశం ఉంటుంది? సో ఇప్పటికీ ఈసీకి కూడా ఒక అంచనాకు వచ్చింది. మనం చూస్తే పోలింగ్ పర్సంటేజ్ అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వృద్ధులు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైతు వర్గాలకు సంబంధించిన వాళ్ళు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో మనం చూస్తే అటు రాయలసీమ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఆ ఓటింగ్ జరిగింది. ఇటు ఆ కోస్తా జిల్లాల్లో
అల్లూరు సీతారాం ఏదైతే కోనసీమ జిల్లాలో అత్యధికంగా జరిగింది. అయితే విశాఖ నగరంతో పాటు ఉమ్మడి విశాఖలో కూడా పర్సంటేజ్ తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది కంపారిటివ్ గా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే. మహిళా ఓటర్లు మాత్రం పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటు వేసినటువంటి పరిస్థితి. వృద్ధులు కూడా అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి.